ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఏపీలో చురుగ్గా కదులుతున్నాయి నైరుతి రుతుపవనాలు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు రుతుపవనాలు విస్తరించాయి. ఏపీలో గురు శుక్రవారాల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు చెప్తున్నారు. అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు చెప్తున్నారు. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది. అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోనూ వర్ష సూచనకు సంబంధించి అధికారులు చెప్తున్నారు. కోస్తా వ్యాప్తంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కోస్తా తీరం వెంబడి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే 2 రోజులు కూడా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? దాదాపుగా కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో గడిచిన 2 నెలలుగా ఉక్కపోతలతో, వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరైన జనానికి ఒక శుభవార్త విశాఖ వాతావరణ కేంద్రం నుంచి వెలువడింది. మరో 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం అనేది చాలా ఉపశమనం కలిగించే విధమైన వార్తగా అందరూ పరిగణించాలి. ఏపీలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని, శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు ఈ రుతుపవనాలు విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఏపీలో గురువారం, శుక్రవారంలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లుగా, ముఖ్యంగా అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ప్రకటించడం జరిగింది. అలాగే కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. నిత్యం 47-49 డిగ్రీల ఉష్ణోగ్రతలతోటి ఉక్కిరిబిక్కిరయ్యి చాలా ఆప్సోపాలు పడుతున్నటువంటి ప్రజలకు ఈ వార్త ఎంతో చాలా ఊరట కలిగించింది. శుక్రవారం నాడు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కూడా వర్ష సూచన ఉన్నదని, కోస్తా వ్యాప్తంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడం అనేది జరుగుతుందని, దీంతో పాటు మొత్తం వేడి శాతం పూర్తిగా తగ్గుమట్టం పట్టి ప్రజలకు మంచి ఊరట కలిగించే వాతావరణం వస్తుందని తెలియజేశారు. కోస్తా తీరం వెంబడి వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు, కోస్టల్ క్యారిడార్ కి రిలేటెడ్ గా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే మత్స్యకారులకు హెచ్చరిక చేయడం జరిగింది. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అదే విధంగా భారీ హోర్డింగ్లు ఉన్న చోట్ల, అలాగే భారీ భవనాలు ఉన్న దగ్గర శిథిలంగా ఉన్న కొన్ని భవనాల చోట్ల, అలాగే కొండవాళ్ళ ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు బారిన పడేటప్పుడు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండే విధంగా లోతట్టు ప్రాంత వాళ్ళని, కొండవాళ్ళ ప్రాంత వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా జిల్లా అధికారి రవి, ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల్లో ప్రధానంగా ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం కురిసేటువంటి అవకాశం ఉంది? ఆయా జిల్లాలకు సంబంధించి అధికారులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి, అలాగే దాంతోపాటు మత్స్యకారులను కూడా ఆ వేటకు వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కదా, దానికి సంబంధించి ఓవరాల్ గా కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు పడతాయని, మరికొన్ని జిల్లాల్లో భారీగా పడొచ్చు అన్నది ఒక అంచనా వేశారు. దీని మీద స్పష్టమైనటువంటి రిపోర్ట్ ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ వాతావరణ శాఖ వాళ్ళు దీని మీద స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. జిల్లాల వారీగా వర్షపాతం ఎంత నమోదవుతుంది అన్న దాని మీద ఈ రోజు అర్ధరాత్రి దాటాక తాజాగా వచ్చే వాతావరణ శాఖ నివేదికలోనే వెల్లడించడం జరుగుతుందని తెలియజేస్తారు. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. ఇక ఏపీలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు రుతుపవనాలు విస్తరించాయని చెప్తున్నారు. ఏపీలో గురు శుక్రవారాల్లో పలు జిల్లాలకు భారీ వర్షం కురిసేటువంటి సూచన కూడా ఉందని చెప్తున్నారు. అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. శుక్రవారం అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోనూ వర్ష సూచన ఉంది. ఇక కోస్తా వ్యాప్తంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక కూడా చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.